గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 3వ తేదీ 9వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం. ఏకాదశి తిథి రాత్రి 1:26 వరకు, అనంతరం ద్వాదశి. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 9:32 వరకు, అనంతరం ఉత్తరాషాఢ నక్షత్రం. ఆయుష్మాన్ యోగం మధ్యాహ్నం 3:50 వరకు, అనంతరం సౌభాగ్య యోగం. వణిజకరణం మధ్యాహ్నం 1:01 వరకు, అనంతరం విష్టికరణం. నేటి వర్జ్యం ఉదయం 6:12 నుండి 7:54 వరకు, తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 5:53 నుండి రేపు ఉదయం 7:32 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:36 వరకు. నేటి అమృత ఘడియలు సాయంత్రం 4:25 నుండి 6:07 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక ఈనాటి విశేషం మతత్రయ ఏకాదశి, సర్వ ఏకాదశి, అదేవిధంగా విష్ణు పరివర్తన ఏకాదశి అని పిలువబడేటువంటి మహావిష్ణు పర్వం ఈరోజు. దీన్ని హరివాసరం అని కూడా అంటారు. ప్రతి ఏకాదశి విధిగా విష్ణువు యొక్క అర్చన చేయాలి. విష్ణు అర్చనలో భాగంగా ఉపవాస దీక్షను ఆచరించడం కూడా ఒక ప్రధానమైనటువంటి నియమంగా చెప్పబడుతుంది. ఇక ఈ పరివర్తన ఏకాదశికి ఉన్నటువంటి విశిష్టతను మనం గమనించినట్లయితే, శయన ఏకాదశిగా పిలువబడేటటువంటి ఆషాఢ శుక్ల ఏకాదశి నుండి 4 మాసాల పాటు శ్రీమన్నారాయణమూర్తి ఆయన యోగ నిద్రలో ఉంటాడని, ఆ యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీహరి తాను పడుకున్నటువంటి దిశ నుండి ఒక ప్రక్కకి మళ్ళేటటువంటి ఆ పరివర్తనం చెందేటటువంటి ఏకాదశిగా ఈ పరివర్తన ఏకాదశిని చెప్తారు. సంప్రదాయంలో మనకు ఒక గొప్ప మాట చెప్తారు. స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయోరత్యంత దుర్లభం అని మాధవుణ్ణి చేరుకుండేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా, ఆ సాధనలో భాగంగా ఒక 3 ప్రక్రియలు చేయటం చాలా కష్టం అన్నారు. ఏమిటి ఆ 3 ప్రక్రియలు అంటే, స్వామి పుష్కరిణీ స్నానం. ఏ నదికైనా ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తాయి. కానీ కలియుగ వరదుడైనటువంటి శ్రీయపతి శ్రీనివాసుడు కొలువైనటువంటి వెంకటాచలంపై స్వామివారి ఆనంద నిలయానికి ఈశాన్య వైపునటువంటి పుష్కరిణి నిత్య పుష్కరిణి అని చెప్తారు. ప్రతిరోజు కూడా ఆ తీర్థరాజ సహితంగా 3 దేవతలు కూడా ఆ పుష్కరిణిలో వసించుంటారట. అందుకని ఆ పుష్కరిణి స్నానం చేయటం చాలా దుర్లభం అన్నారు. ఎట్లా అంటే, మనం కూడా చాలామంది తిరుమల వెడతాం కానీ పుష్కరిణిలో కారణాంతరాల చేత స్నానం చేసేటటువంటి అవకాశం మాత్రం చాలా తక్కువ మందికే లభిస్తుంది. అదేవిధంగా సద్గురోహ పాదసేవనం. సద్గురుల్లో అయినటువంటి వాళ్ళు దొరకటమే చాలా కష్టం. ఎందుకంటే శంకర భగవత్పాదులంతటి వారు ఒక మాట అంటారు. వారి గురువు గారి దగ్గరికి వెళ్ళి, గోవింద భగవత్పాదుల వారి దగ్గరికి వెళ్ళి, గురవ బహవో సంతి శిష్య విత్తాపహారిణ తమేకం శరణం వందే శిష్య చిత్తాపహారిణ అని అంటాడు ఆయన. గురువులు చాలామంది ఉంటారు. గురువుల్లో చాలామంది శిష్యుల యొక్క విత్తాన్ని హరించేటటువంటి వారు ఉంటారు. కానీ శిష్యుల యొక్క చిత్తాన్ని, ఆలోచనని, మనసుని దోచుకునేవారు కొందరే ఉంటారు అంటారు. అంటే సద్గురువులు దొరకడం చాలా కష్టం. దొరికిన వాళ్ళ పాదసేవ చేసేటటువంటి అవకాశం కూడా అంత సామాన్యంగా లభించదు. అదేవిధంగా ఏకాదశి వ్రతం చాపి త్రయోరత్యంత దుర్లభం. ఏకాదశి వ్రతం కూడా చేయటం చాలా దుర్లభం అన్నారు. ఎట్లా అంటే, విధి విధాన పురస్సరంగా ఏకాదశి చేయటం కూడా చాలా కష్టమని చెప్తారు. ముఖ్యంగా పూర్వం నుండి పెద్దలు ఏకాదశి వ్రతం గురించి చెబుతూ, ప్రతి 15 రోజులకు ఒక్కసారి గనక ఈ అన్నం నుండి దూరంగా ఉండడం, అంటే అన్న పరిత్యాగం, ఉపవాసం చేయటం వల్ల దేహం చాలా దృఢంగా తయారవుతుందని, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని కూడా మనకి ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. లంకణం పరమౌషధం అని కూడా చెప్తారు. అయితే అది మామూలుగా లంకణం చేయటం కాకుండా విష్ణు అర్చనలో, విష్ణు సేవలో, విష్ణు కైంకర్యంలో భాగంగా ఈ అన్న పరిత్యాగం చేసి ఉపవాసం చేసి ద్వాదశి నాడు తులసీ దళాలతో విష్ణుమూర్తి అర్చన చేసి విష్ణువుకి చక్కగా శుచిగా తయారు చేసినటువంటి పదార్థాన్ని భుజించి యథాశక్తిగా దానం చేసి, ఎందుకంటే ద్వాదశి నాడు ప్రత్యేకంగా మనకి పారణం అని చెప్తారు. పారణం అంటే దాన్ని భగవంతుడికి నివేదించడంతో పాటు ఎవరైతే అన్నార్తులు ఉన్నారో వారికి కూడా ఆ అన్నాన్ని అందించి తరువాత ఏకాదశి ఉపవాస విరమణ చేయమనే శాస్త్రవచనం కనుక అటువంటి విధి విధాన పురస్సరంగా ఏకాదశి నాడు ఉపవాసం చేయడం, తులసీ దళాలతో విష్ణువు యొక్క అర్చన చేయటం. అంతేకాకుండా మనకి భగవంతుడిని చేరుకోవటంలో 3 విధానాలు మనకు శాస్త్రంలో చెప్పారు. సారూప్య, సాలోక్య, సామీప్య అని చెప్పారు. సారూప్యం అంటే ఏమిటంటే, ఏ భగవంతుడినైతే మనం ఆరాధిస్తున్నామో ఆయన రూపాన్ని మనం పొందడం. ఎట్లా అంటే, ముఖ్యంగా విష్ణుదేవతారాధన చేసేటప్పుడు ఊర్ధ్వపుండ్రాలు ధరించడం, అదేవిధంగా తులసిమాలను ధరించడం, నాలుక పైన ఈ ఏకాదశి వ్రతం చేసేటటువంటి వాడు తప్పకుండా నారాయణ అష్టాక్షరినో వాసుదేవ ద్వాదశాక్షరినో ఆ మంత్రాన్ని నిరంతరం కూడా జపిస్తూ ఉండటం వల్ల
ఆ విష్ణు కృప పరిపూర్ణంగా లభిస్తుందని శాస్త్రవచనం. మనం చేసేటటువంటి స్వామివారి కైంకర్యాలలో యథాశక్తిగా అవి మనం చేసిన నామాన్ని గనక అధికంగా చేసినట్లయితే ఈ కలియుగంలో మనకి విశేషమైన ఫలం లభిస్తుంది. మనం చేసేటటువంటి కర్మలోని ఆ మంత్రలోప తంత్రలోప క్రియాలోపాలన్నీ కూడా తొలగిపోయి పరిపూర్ణమైనటువంటి ఫలితం లభిస్తుందని శాస్త్రవచనం. ఎందుకంటే కలియుగంలో గొప్ప మాట చెప్తారు, కలికల్మష చిత్తానాం పాప ద్రవ్యోపజీవినాం విహిత కర్మ విహీనానాం గతిర్గోవింద కీర్తనమని శాస్త్రవచనం. కలిలో నామమే చాలా విశిష్టమైనది. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ సమనం తం నమామి హరిం పరం అని కూడా మనకి పెద్దలు చెప్పినటువంటి మాట. నామస్మరణ గనక యథాశక్తిగా చేసినట్లయితే ఈ చేసేటటువంటి ఏకాదశి ఉపవాసం పరిపూర్ణం అవుతుంది. అట్లనే కొంతమంది వయోభారం చేత మరేదైనా కారణాంతరాల చేత ఏకాదశి వ్రతం చేయలేనటువంటి వాళ్ళు ఈనాడు యథాశక్తిగా ఆ వాసుదేవ నామాన్ని గనక లేదా నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని గనక నిరంతరం జపిస్తూ ఉన్నట్లయితే ఏకాదశి వ్రత పరిపూర్ణ ఫలితం లభిస్తుందని శాస్త్రవచనం, పెద్దల మాట. అటువంటి వాసుదేవుని యొక్క దివ్య కృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ వాసుదేవ. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్య నేటికి మాత్రం ఉండబోతోందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. వీటితో పాటు ప్రస్తుతం గణపతి నవరాత్రోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్న నేపథ్యంలో లంబోదర గణపతి స్వరూప ప్రత్యేకత ఏమిటో ఆ విశేషాన్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. విఘ్నేశ్వరుడు ప్రధానంగా షోడశ నామాలతో షోడశ రూపాలతో వర్ధిల్లుతూ ఉంటాడు. ప్రతి గణేశుని రూపము విశేషమైనటువంటి పద్ధతిలో ఉండడాన్ని చూస్తూ ఉంటాం. అయితే గణపతి స్వరూపాల్లో ప్రత్యేకంగా లంబోదర స్వరూపం కనిపిస్తూ ఉంటుంది. లంబోదరుడు అంటే భారీగా ఉదరాన్ని కలిగినటువంటి వాడు అని పై అర్థం. ఆ ఉదరం వేలాడుతూ ఉంటుంది. గణేశుని ఉదరం అఖిలాండకోటి బ్రహ్మాండానికి సంకేతం. సమస్త మంత్రాలు, తంత్రాలు, ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు వీటినన్నిటినీ కూడా వినాయకుడు తన ఉదరంలో నిక్షిప్తం చేసుకున్నాడు. ఏదైనా ఎక్కడ మొదలవుతుందో అక్కడే అంతమవుతుంది. ఇదే పూర్ణత్వం. ఈ పూర్ణత్వ భావనను వెల్లడించడానికి మహాపూర్ణ ఆకృతి పూర్వక ఉదరాన్ని లంబోదరుడు కలిగి ఉంటాడు. గణపతి తత్వాన్ని క్షిప్ర ప్రసాదన తత్వము అంటారు. అంటే కోరికని వెంటనే తీర్చేటటువంటి దయాగుణం అని అర్థం. ఏ అడ్డంకినైనా తొలగించగలిగేది లంబోదర గణపతి రూపం. పంచభూతాత్మకుడైన గణపతి పృథ్వీతత్వానికి ప్రతీక. ఆ భూమండలాన్నే తన ఉదరంగా చేసుకున్న విరాణ్మూర్తి గణేశుడు. ఓం శ్రీ లంబోదరాయ మహాకాయాయ విఘ్నరాజాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ మార్లు పఠించడం వల్ల ఇబ్బందులు తొలగే అవకాశం ఉంటుంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ ఏకాదశి, బుధవారం, నక్షత్రం పూర్వాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడున్నాడు, కర్కాటకంలో శుక్రుడున్నాడు, సింహంలో రవి బుధ కేతువులుంటే కన్యలో కుజుడున్నాడు, ధనుస్సులో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణ విజయ లాభంతో ఉండగలుగుతారు. అయితే ఆర్థికంగా మాత్రం కొద్దిగా
కటకట పరిస్థితిలో ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా రుణాన్ని కానీ తీసుకోవాల్సినట్టయితే తాత్కాలికమైనటువంటి చేబదులుగా మిత్రులు, శ్రేయోభిలాషులు అయినటువంటి వారి దగ్గర తీసుకోవడం శ్రేయస్కరం తప్ప అయిన వారి నుండి తీసుకోవడం వల్ల మాట పడే అవకాశం ఉండొచ్చు. సంతానానికి మాత్రం పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. అలాగే కుటుంబంలో అవివాహితులైనటువంటి వారికి వివాహ అవకాశాలు మెండుగా వస్తాయి. బుధవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మల్లెపూలతో అర్చించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఎవరి సిఫారసులు లేకుండా అనేకమైనటువంటి ఉద్యోగాలకి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ధైర్యంగా నిర్ణయాన్ని కానీ చేసుకున్నట్లయితే మరో ఉద్యోగానికి వెళ్ళొచ్చు కూడా. అతి ముఖ్యమైనటువంటి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి ఆరోగ్య క్షీణత కలిగే అవకాశం ఉంది. ఆ కారణంగా ఔషధ సేవని చేయించడం చాలా చాలా మంచిది. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు ఆదిత్యుణ్ణి కుంకుమ అక్షతలతో పూజించినట్లయితే రావాల్సిన బకాయిలు సిద్ధించే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పక నూతన ఉద్యోగ లాభానికి అవకాశం ఉంటుంది. అయితే సంతానానికి సంబంధించినటువంటి చదువు, అలాగే భార్యో భర్తో సమీపంలో ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి కారణంగా మరో ఉద్యోగానికి స్థాన చలనంటూ చేయలేకపోతారు. చేయాలని ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఆరోగ్యం అందరిది మధ్యమంగా ఉంటుంది. శ్వాసకోశ పరీక్షల్ని అందరూ చేయించుకోవడం చాలా చాలా అవసరం. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని పసుపు అక్షతలతో అర్చించినట్లయితే వివాహాది శుభకార్యాలు అశ్రమంగా నెరవేరే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చెప్పలేనంతటి ధైర్యంగా ఉంటారు. ఏ విషయమైనా సాధించగలిగినటువంటి తనం తమకుందనే ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆ రాకపోకలు మిత్రులు, బంధువులు, అనుకూలులు అయినటువంటి వారివి నిత్యం సాగుతూ ఉండే అవకాశం అయితే ఉంది. ఎవరి దగ్గర మాట తోలనాడడం కానీ, ఎవరిని మాటలతో మాట్లాడడం వేరు విధంగా కానీ ఉండదు. ముఖ్యంగా తమకి తెలిసినటువంటి వారితో సంబంధాలు బాగా ఉండేటటువంటి కారణంగా సంబంధ బాంధవ్యాలని, వివాహానికి సంబంధించిన వాటిని కుదర్చడంలో నిస్వార్థంగా ఉపయోగపడే అవకాశం ఉండొచ్చు వీరి ద్వారా. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే సకల రుణాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూరభార ప్రయాణాలను చేయడానికి కొద్దిగా వెనుకాడుతారు. శారీరకమైనటువంటి అనారోగ్య స్థితి కారణంగా ఉదరానికి, కంఠానికి సంబంధించినటువంటి అనారోగ్యం తాత్కాలికంగా ఉండే అవకాశం ఉంది. వైద్య పరీక్షలు చేయించుకుని ఔషధ సేవ చేయించుకోవడం అవసరం కావచ్చు. సంతానం తల్లిదండ్రులు చేసినటువంటి ప్రతి ఖర్చుకి లెక్కల్ని అడిగే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఖర్చు చేసిన వ్యాపారపు, అలాగే కుటుంబానికి సంబంధించిన లావాదేవీల విషయంలో తగు జాగ్రత్తని, భద్రతని పాటించడం అవసరం. బుధవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి కీర్తి, ప్రతిష్ట కలిగి ఉంటారు. ఎంతో ధనవంతులైనటువంటి వారితో, అలాగే సామాజికంగా ఉత్తమమైనటువంటి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు బాగా పెరుగుతాయి. నిరంతరం తమకు సంబంధించిన రంగంలో పరీక్ష, పరిశోధన మీదే జీవితాన్ని గడపాలనే నిశ్చయానికి వస్తారు. ఆర్థికమైనటువంటి ఆదాయం గురించిన ఆలోచన ఉంటుంది, కానీ
అదే యథార్థం, ప్రత్యేకం, ప్రధానం అనేటటువంటి భావంతో మాత్రం ఉండే అవకాశం ఉండదు. సంతానానికి సంబంధించినటువంటి వివాహాది ప్రయత్నాలు చేసినట్లయితే శ్రమ లేకుండా కుదిరే అవకాశం కూడా గోచరిస్తోంది. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో అర్చించినట్లయితే కోపం అదుపులో ఉండడమే కాకుండా ఆరోగ్య లాభం కలుగుతుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉన్నదన్నట్లుగా మాట్లాడతారు. ఏ విధమైనటువంటి దాపరికము లేకుండా ఉంటారు. తాము సొంతం చేసుకోవాలన్నటువంటి ఇంటి గురించిన ఆలోచనలను విశేషంగా చేస్తూ ఉంటారు. చేసినటువంటి రుణ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యే అవకాశం ఉంది, వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి విషయంలో అంతటి ప్రాధాన్యాన్ని చూపించని కారణంగా కొంత నష్టపోయే అవకాశం కూడా ఉండొచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు. బుధవారం సందర్భంగా తులారాశి వారి శ్రీరామచంద్రమూర్తి వారిని సన్నజాతులతో అర్చించినట్లయితే రావాల్సిన బకాయిలు వచ్చే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వ్యాపారాన్ని మార్చాలని, వృత్తిలో కొత్తమైనటువంటి మెళకువల్ని తెలుసుకోవాలని, ఉద్యోగంలో పై స్థాయి ఉద్యోగాన్ని సంపాదించాలని కొత్త ఆలోచనలు కలుగుతాయి. అయితే దానికి సంబంధించిన ప్రయత్నాలను చేసేందుకు మాత్రం అంత వేగం వీరిలో ఉండకపోవచ్చు. కాబట్టి స్థాన చలనం అనేది ఉండకపోవచ్చు. అన్నదమ్ముల మధ్య, అప్పచెల్లెల మధ్య సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉండే కారణంగా మానసికంగా దృఢంగా ఉంటారు. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీహరిని చామంతులతో అర్చించినట్టయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిర్లక్ష్య ధోరణి హెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది. కొత్తగా ఒక భూమినో పొలాన్నో కొనుక్కుందాం అనేటటువంటి ఆలోచనతో కొంత దూరం వెళ్ళాక వారికి సంబంధించిన అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వెనుక ఆలోచన కలిగి దాన్ని రద్దు చేసుకోవాలనే ఆలోచనకు వస్తారు. అనవసరమైనటువంటి వ్యవహారంలో పడే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో కూడా అదేవిధంగా అన్ని విధాలైనటువంటి ప్రయత్నాలు చేసి సాధించిన మీదట ఆ ఉద్యోగం కాకుండా ఉన్న ఉద్యోగంలోనే కొనసాగాలి అనేటటువంటి ఆలోచనకి రావచ్చు. కొద్ది ఇబ్బంది తప్పనిసరి. బుధవారం సందర్భంగా ధనురాశి వారి హయగ్రీవుని కనకాంబరాలతో పూజించినట్లయితే ఆందోళన పూర్తిగా తొలగిపోతుంది. ఆర్థిక లాభం కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం కొద్దిగా పుంజుకునేటటువంటి అవకాశానికి వస్తుంది. అనుకూలుడైనటువంటి వారు, ముఖ్యంగా అయినటువంటి వారు ఆర్థికమైనటువంటి సహాయాన్ని చేయడంతో నిలదొక్కుకోగలుగుతారు. కుటుంబంలో అందరి ఆరోగ్యము కూడా స్వస్థమైనటువంటి కారణంగా వ్యాపారం దృఢంగా చేసుకునేందుకు తగినటువంటి ఏర్పాట్లను చేసుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి వ్యక్తులతో పట్టుదల కారణంగా విరోధాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది. ఒకరిద్దరితో తాత్కాలికమైనటువంటి విరోధభావం కూడా ఘటించి ఉండవచ్చు. బుధవారం సందర్భంగా మకర రాశి వారు గణాధిపతిని బిల్వదళాలతో అర్చించినట్టయితే మనశ్శాంతి సంపూర్ణంగా చేకూరుతుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబం అంతా ఏకవాక్య అభిప్రాయం మీదే ఉన్నట్టుగా అనిపించినప్పటికీ కూడా ఒకరితో పాటు మరొకరు అంటే ఇద్దరికి కుటుంబం నుండి వేరు ప్రదేశానికి వెళ్ళి ఉద్యోగాన్నో వ్యాపారాన్నో వెతుక్కోవాలనే ఆలోచన కలగచ్చు. ఆర్థికమైనటువంటి ఇబ్బందికి గురవుతామని కుటుంబం అంతా చెప్పినప్పటికీ కూడా వినకపోయే పరిస్థితి ఉండొచ్చు. ముఖ్యంగా అనుభవం లేనటువంటి వ్యాపారంలో అడుగుపెట్టేటువంటి ఆలోచన వారికి కలగచ్చు. ఎందరూ చెప్పినప్పటికీ కూడా ఆ పద్ధతి మార్చుకునే ధోరణి వారిలో కనిపించకపోవచ్చు.
బుధవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్ద మందారాలతో అర్చించినట్లయితే నూతనోత్సాహం కలుగుతుంది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే ఆలోచన కూడా వస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. చేతి నిండుగా పని ఉండేటటువంటి కారణంగాను, బుద్ధి నిండుగా ఆలోచనలు ఉండేటటువంటి కారణంగాను అందరితోనూ గడిపేటటువంటి సమయం ఉండకపోవచ్చు. దాదాపుగా తల్లిదండ్రుల ఆరోగ్యం మరికొద్దిగా క్షీణించేటటువంటి కారణంగా వారి గురించిన ఆందోళన ప్రతి నిమిషము బుద్ధిలో మెదలాడుతూనే ఉంటుంది. పాడి పరిశ్రమే కానీ చేస్తున్నట్లయితే ఉన్నటువంటి ఆ పాడి పశువుల్లో కొద్ది అనారోగ్యాలు కలిగే కారణంగా ఆర్థికంగా ఖర్చు పెరిగే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా న్యాయస్థానంలో ఒక అభియోగం గురించి ఇంకా అపరిష్కృతంగా ఉన్న కారణంగా పోరాడుతున్న ఈ నేపథ్యంలో అనుకూలమైనటువంటి విధానం చేసేటటువంటి అధికారి బదిలీ కావచ్చు, ప్రతికూలుడైనటువంటి వాడు రావచ్చు, లేదా ఏ పనిని చేయకుండా కాలక్షేపాన్ని చేసేవాడు ఆ స్థానంలోనికి రావచ్చు. కాబట్టి కొద్ది ఆలస్యం అవుతుంది తీర్పు అనేదానికి నిశ్చయపడి ఉండాలి. ఎదురు చూడకుండా ఉండడం ఉత్తమం. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మాత్రం విశేషంగా ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. బుధవారం సందర్భంగా మీనరాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించేటైతే ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తికి అవకాశం ఉంది. అంతేకాక ఆరోగ్య లాభం కూడా కలుగుతుంది. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు పరివర్తన ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా అన్ని వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి గణపతి ఆలయ ప్రాంగణంలో వికట దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు భాద్రపద శుక్ల ఏకాదశి. దీన్ని పరివర్తన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు పక్కకి ఒత్తిగిలి శయనించే రోజు కాబట్టి పక్కకి ఒత్తిగిలటాన్ని పరివర్తనం అంటారు. కాబట్టి దీన్ని పరివర్తన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. విష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ 2 మంత్రాలు వీలైనన్ని సార్లు స్మరించుకోండి. మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలు అంటే శాల పుష్పాలతో విష్ణువుని పూజించండి. పచ్చకర్పూరంతో విష్ణువుకు హారతి ఇవ్వండి. దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించండి. అలాగే విష్ణు సంబంధమైన ఆలయం దగ్గర చీపురుతో చిమ్మటం, ముగ్గులు వేయటం, విష్ణు ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, విష్ణు ఆలయ ప్రాంగణంలో మొక్కలకు నీళ్లు పోయటం ద్వారా కూడా పరివర్తన ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అదేవిధంగా గణేష నవరాత్రుల సందర్భంగా మనం ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో వికట ఫలితాలు అంటే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే గణపతి ఆలయ ప్రాంగణంలో వికట దీపం అనే ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. ఈ వికట దీపాన్ని ఎలా వెలిగించాలంటే గణపతి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని గణపతి ఆలయానికి వెళ్ళాలి. గణపతి ఆలయంలో కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ 2 కొబ్బరి చిప్పల్లో ఉన్నటువంటి కొబ్బరి మొత్తం కూడా పూర్తిగా తీసివేయాలి. ఆ కొబ్బరిలో కొద్దిగా పంచదార కలిపి దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. ఇప్పుడు ఆ 2 కొబ్బరి చిప్పల్లో కూడా దీపాలు వెలిగించాలి. వీటినే వికట దీపాలు అంటారు. లేదా ఎండు కొబ్బరి చిప్పలైనా సరే గణపతి ఆలయానికి తీసుకువెళ్ళాలి. అందులో ఉన్న కొబ్బరి మొత్తం తీసివేసి ఆ కొబ్బరి చిప్పల్లో దీపాలు వెలిగించాలి. ఈ కొబ్బరి చిప్పల్లో దీపాలు వెలిగిస్తే వీటిని వికట దీపాలు అంటారు. ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే ఒక్కొక్క కొబ్బరి చిప్పలో 4 ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి. ఆ 4 ఒత్తులు కూడా ఎలా వేయాలంటే 2 ఒత్తులు కలిపి 1 ఒత్తిగా చేసి, మళ్ళీ 2 ఒత్తులు కలిపి 1 ఒత్తిగా చేసి, ఆ ఒత్తులు ఆంగ్ల అక్షరం X అనే ఆకారంలో వచ్చే విధంగా ఒక్కొక్క కొబ్బరి చిప్పలో వేసి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాలు వెలిగించాలి. ఆంగ్ల అక్షరం X అనే ఆకారం వచ్చే విధంగా కొబ్బరి చిప్పలలో ఒత్తులు వేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ
కొబ్బరి నూనె కానీ పోసి గణపతి ఆలయ ప్రాంగణంలో 2 కొబ్బరి చిప్పల్లో దీపాలు వెలిగిస్తే వాటిని వికట దీపాలు అనే పేరుతో పిలుస్తారు. వికట గణపతి అంటే వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గణపతి అని అర్థం. గణపతి మనం ఏ పని ప్రారంభించినా ఆ పనిలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా, విఘ్నాలు కలిగించకుండా అనుకూల ఫలితాలే ఇవ్వటానికి గణేష నవరాత్రుల సందర్భంగా గణపతి ఆలయ ప్రాంగణంలో ఈ వికట దీపాలు వెలిగించండి. గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. అలాగే రేపు వామన ద్వాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అదేవిధంగా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంటి సింహద్వారం పై భాగంలో బయట వైపు ఎలాంటి శక్తివంతమైన గణపతి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలో, గరిక పోచలకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటిస్తే గణపతి అనుగ్రహం ద్వారా అన్ని సమస్యలు అధిగమించవచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.